అనగనగా ఒక పెద్ద అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. చిలకలు పాటలు పాడేవి, కోతులు చెట్లపై ఆడుకునేవి, జింకలు చెంగుచెంగుమని పరుగులు తీసేవి. కానీ ఆ అడవిలో ఒక పెద్ద భయం ఉండేది. ఆ అడవికి రాజు సింబా అనే ఒక బలమైన, క్రూరమైన సింహం ఉండేది. అది చాలా శక్తివంతమైనది. కానీ దానికి అహంకారం కూడా చాలా ఎక్కువ. ఆకలి లేకపోయినా జంతువులను వేటాడి భయపెట్టేది. అడవిలో తిరుగుతూ జంతువులను వేటాడి చంపేసేది. సింబా గర్జిస్తే చాలు అడవంతా నిశ్శబ్దమైపోయేది. కుందేళ్లు పొదల్లో దాక్కునేవి, కోతులు చెట్లెక్కిపోయేవి, జింకలు పరుగులు తీసేవి, పక్షులు గూళ్ళలోకి ఎగిరిపోయేవి. అలా రోజులు గడుస్తుండగా జంతువులన్నీ భయంతో వణికిపోతూ జీవిస్తూ ఉండేవి. ఒకరోజు అన్ని జంతువులు కలిసి పెద్ద చెట్టు కింద సమావేశమయ్యాయి. మన అడవికి రాజు అయిన సింబా సింహంతో మనం రోజూ భయపడుతూ వణికిపోతూ జీవించవలసి వస్తుంది. ఇలా ఉంటే మనం ఎవ్వరూ బతకము అని ఒక జింక అంది. మనమంతా కలిసి ఏదైనా చెయ్యాలి, నక్క అంది. సింహంతో యుద్ధం చేయలేం, అది చాలా బలమైనది. అప్పుడొక వృద్ధ ఏనుగు నెమ్మదిగా చెప్పింది, మనము శాంతిగా మాట్లాడి సింబా సింహంతో ఒక ఒప్పందం చేద్దాం. సింబా సింహం ప్రతిరోజూ వేటాడకుండా తన భోజనం కోసం రోజుకు ఒక జంతువు గుహ దగ్గరకు వెళ్తుంది. అందరికీ ఆ ఆలోచన నచ్చింది. అన్ని జంతువులు కలిసి సింహం గుహ దగ్గరకు వెళ్ళాయి. సింహం వారిని చూసి గట్టిగా గర్జించింది. వణుకుతూ ఒక చిన్న నక్క ఇలా అంది, మహారాజా, మీరు ప్రతిరోజు వేటాడకండి. మీ భోజనం కోసం రోజుకు ఒక జంతువు మీ గుహ దగ్గరకు వస్తుంది. మీరు అడవిలో వేటాడకండి. సింబా కొద్దిసేపు ఆలోచించి ఇలా అన్నది, సరే, కానీ ఎవరు ఆలస్యంగా వచ్చినా అందర్నీ చంపేస్తాను. జంతువులన్నీ భయంతో ఒప్పుకున్నాయి. కొన్ని రోజులు ఇలా గడిచాయి. ప్రతిరోజు ఒక జంతువు సింహం దగ్గరకు వెళ్ళేది. అడవిలో మిగిలిన జంతువులు బాధపడినా కనీసం అందరూ ఒకేసారి చనిపోకుండా ఉన్నారు. ఒకరోజు ఒక చిన్న తెల్లని కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. చిన్నదైనా దాని బుద్ధి చాలా గొప్పది. అది మనసులో ఇలా అనుకుంది, ఇలా రోజూ ఒక జంతువు చనిపోతూ ఉంటే ఎప్పటికైనా అడవి ఖాళీ అయిపోతుంది. ఈ సింహాన్ని ఏదో ఉపాయంతో ఆపాలి. అలా ఆలోచిస్తూ నెమ్మదిగా బయలుదేరింది. దారిలో ఒక పాత బావి కనిపించింది. కుందేలు బావిలోకి తొంగి చూసింది. నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. అప్పుడే దానికి ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది. ఆహా, ఇదే సరైన మార్గం అని సంతోషపడింది. ఇక సింబాకి ఆకలి ఎక్కువైంది. ప్రతిరోజు సమయానికి వచ్చే ఏదో ఒక జంతువు ఈరోజు సమయమైనా ఇంకా రాలేదు. ఈరోజు వచ్చిన జంతువును వెంటనే తినాలి అని కోపంగా ఎదురుచూస్తోంది. చివరకు చిన్న కుందేలు అక్కడికి వచ్చింది. సింబా కోపంగా గర్జించింది, ఎందుకింత ఆలస్యంగా వచ్చావు? అది నువ్వింత చిన్నదానివి. నా ఆకలి ముందు నువ్వు ఎంత ఏమాత్రం సరిపోవు. కుందేలు భయపడుతున్నట్టు నటిస్తూ ఇలా అంది, మహారాజా, నా తప్పు కాదు. మీకోసం మేము 5 కుందేలు వస్తుంటే దారిలో ఇంకో పెద్ద సింహం మమ్మల్ని అడ్డుకుంది. ఏమిటి, ఇంకో సింహమా అని సింబా కోపంతో అరిచింది. అవును మహారాజా, అంది కుందేలు. అది ఈ అడవికి నేనే రాజు అని చెప్పింది. మిగతా కుందేళ్ళన్నింటినీ తినేసింది. సింబా కోపంతో ఊగిపోయింది. అది ఎక్కడుంది, వెంటనే చూపించు అని గర్జించింది. కుందేలు సింబాను నేరుగా ఆ బావి దగ్గరకు తీసుకెళ్ళింది. మహారాజా, ఆ సింహం ఈ బావిలో దాక్కుంది అని చెప్పింది. సింబా బావిలోకి తొంగి చూసింది. అందులో నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. సింబా అది మరో సింహమని అనుకుంది. అది గట్టిగా గర్జించింది. బావిలో ప్రతిధ్వని వినిపించింది. అది నన్నే ఎదిరిస్తోంది అని మరింత కోపపడింది. ఆలోచించకుండా బావిలోకి దూకేసింది. బావి చాలా లోతుగా ఉండడంతో బయటకు రాలేకపోయింది. అలా అహంకారంతో ఉన్న సింబా తన కోపం వల్లనే ఓడిపోయింది. ఆ అహంకార కోపం వల్లనే ప్రాణాలు కూడా కోల్పోయింది. కుందేలు తిరిగి అడవికి వెళ్లి జరిగిన విషయం చెప్పింది. జంతువులన్నీ ఆనందంతో కేరింతలు కొట్టాయి. కోతులు చెట్లపై నుంచి దూకాయి. జింకలు సంతోషంగా పరుగెత్తాయి. పక్షులు మధురంగా పాటలు పాడాయి. అందరూ కలిసి కుందేలును అభినందించారు. నీ తెలివి వల్లే మేమంతా బతికాం అని చెప్పారు. ఆ రోజు నుంచి అడవిలో మళ్లీ శాంతి నెలకొంది. నీతి: బుద్ధిబలం శారీరక బలం కంటే గొప్పది. కోపం మరియు అహంకారం చివరికి నాశనానికే దారితీస్తాయి. ఎంతటి పెద్ద సమస్యనైనా తెలివితో పరిష్కరించవచ్చు. ఈ సింబా సింహం
తెలివైన కుందేలు కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.